హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ రాసి మీకు వస్తుందా లేదా, మీ మార్క్స్కి ఎక్కడ రావచ్చు అని మీరు చాలా సందేహాలతో ఉంటారు. సో ఈ ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం, ప్రతి కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు న్యూస్ రావాలంటే అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నీట్ కౌన్సిలింగ్ కోసం చూసేవారు వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే డైరెక్ట్ సో మీకు బార్డర్లో మార్క్స్ వచ్చి ఉంటాయి, లేకపోతే మీకు ఎంబీబీఎస్ వస్తుందా లేదా అని డౌట్ ఉన్నట్లయితే మీకు ఎంతవరకు కట్ ఆఫ్ అవుతుంది అనేది చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ డిస్క్రిప్షన్లో మన ఒక వెబ్సైట్ కూడా ఉంది, అక్కడ అన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అది కావాలంటే ఒక మెసేజ్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే కాస్త తక్కువ మార్కులు వచ్చినట్లయితే మీకు ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్ చేయడం ఎలా సో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మన తెలంగాణ రీజియన్ ఓయూ రీజియన్లో అయితే ఓపెన్ 373 అండ్ బీసీఏ 311, బీసీబీ 356, బీసీసీ 333, బీసీడీ 364, బీసీఈ 369, ఎస్సీ 331, ఎస్టీ 320 వచ్చినట్లయితే మీకు బీడీఎస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏయూ రీజియన్లో ఓసీ 431, బీసీఏ 377, బీసీబీ 366, బీసీసీ 420, బీసీడీ 387, బీసీఈ 364, ఎస్సీ 386, ఎస్టీ 309 ఇలా వచ్చినట్లయితే మీకు బీడీఎస్ ఫ్రీ సీట్ రావడం జరుగుతుంది. అండ్ ఎస్వీయూ రీజియన్లో ఓపెన్ 456, బీసీఏ 435, బీసీబీ 424, బీసీసీ 413, బీసీడీ 425, బీసీఈ 434, ఎస్సీ 414, ఎస్టీ 365 వచ్చినట్లయితే బీడీఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. సో ఈసారి ఒక 4 పెరగవచ్చు అంతే, అండ్ ఒక 2 తగ్గొచ్చు అంతే ఉంటుంది తప్ప ఎక్కువ అయితే ఉండదు. కాస్త ఈజీనే మీకు బీడీఎస్లో సీట్ రావడం అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన వెబ్సైట్లో అన్ని ప్రతి కాలేజ్ ఎలా కట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్స్ అయితే నేను పెడుతూ ఉంటాను. సో మీరు అక్కడ కన్సల్ట్ అయితే కండి.